It's 6 o'clock. చెప్పాలి మరి. ఓకే, ప్రే చేస్తామని వెళ్ళిపోయండి. కృపా కనికరం కలిగిన దేవ మా యేసయ్య, మరి ఒకసారి నీ యొక్క పరిశుద్ధమైన ప్రభువా, నీ యొక్క కృపను బట్టి, నీ దయను బట్టి నైనా నీకు స్తోత్రం నైనా ప్రభువా. నా తండ్రి, నువ్వు మా జీవితాల్లో నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క మేలులు, ప్రతి ఒక్క ఉపకారములను, ప్రతి ఒక్క ఆశ్చర్య కార్యములను బట్టి నీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ యొక్క సమయంలో మరి ఒకసారి ఒక కుటుంబంగా అందరం కూడా కలిసి ఆయన ప్రభా, మరి నా తండ్రి జేకబ్ బ్రదర్ వాళ్ళ ఒక పెద్ద కూతురు గురించి నేను మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి కుమార్తె యొక్క పరిస్థితి, కుమార్తె యొక్క నాయన ఇదిగో స్థితిని నువ్వు ఎరిగిన దేవుడవు నాయన. నువ్వు మాకు నాయన ప్రభా ఇదిగో నీ కృపను నువ్వు బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే మమ్మల్ని స్వస్థపరచు యెహోవా నీవే, యెహోవా రఫాగా నాయన నీవు ఉన్నావు. నీ కృపను నాయన ఇదిగో కుమార్తెకు అనుగ్రహించు, ఎందుకంటే నా కృప నీకు చాలును అని సెలవిచ్చిన దేవా. నీ కృపను మరి నాయన కుటుంబానికి, మరి కుమార్తెకు నాయనను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభువా. మరి ఏ విధమైన నా తననైనా మరి సమస్య ఉన్నా వాటన్నిటి నుండి నాయన ప్రభా త్వరగా కోలుకొని నీ నామాన్ని మహిమపరచడానికి తండ్రి నేను సహాయం చేయి. మరి అక్కడ ఉంటూ నేను చూస్తున్న జేకబ్ బ్రదర్ ని, అదేవిధంగా నేను ప్రభా సిస్టర్ ని నేను జ్ఞాపకం చేసుకో. భయంకరమైన పరిస్థితులలో మేము ఉంటున్నాం. నీ యొక్క రెక్కల క్రింద ఆ బిడ్డలకు నీ కాపుదలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా నేను ప్రభా ఈ యొక్క దేశస్తులుగా మరి ఒకసారి మా యొక్క ప్రధానమంత్రి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి నేను అతనిని జ్ఞాపకం చేసుకో. నీ యొక్క రక్షణను ఆ కుమారునికి నాయనను దయచేయం ఆయన. మరి ఒక సంవత్సరాన్ని నువ్వు అతని ఆయుష్లో నాయన నువ్వు అనుగ్రహించున్నావు. ఎందుకంటే నీ వాక్యం నైనా మాకు సెలవిస్తుంది మా రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమని. మరి నైనా అతని గురించి మోదీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. నీ రక్షణ భాగ్యాన్ని ఈ సంవత్సరం అన్నైనా అతనికి అనుగ్రహించి నీ రాజ్య వారసులుగా నేను చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు జరగబోయే గ్రీక్ క్లాస్ అంతట్లో నువ్వు తోడుగా ఉండి నీ కృపను దయచేయి. ఇంకా ఎవరైనా కుటుంబాలలో ఆయన అస్వస్థతగా ఉన్నారో, అనారోగ్యంగా ఎవరైతే బాధపడుతున్నారో వారికి కూడా నీ కృపను దయచేసి నీ నామాన్ని మహిమపరచుకో. భయంకరమైన వర్షాలు ఆయన ప్రభు ఈ రాష్ట్రాల్లో పడుతుండగా నీ కాపుదలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, సో we come to this about the Greek, and so thus far what we have done. సో ఇప్పటి వరకు మనము ఏమి నేర్చుకొని ఉన్నాము లేదా ఏమి చూసుకొని ఉన్నాము అని ఆలోచన మనం చేసినట్లయితే, సో ఇట్స్ జస్ట్ టు సే అబౌట్ వర్బ్. ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ అబౌట్ ద వర్బ్స్ లో మనము చూస్తా ఉన్నాం. అండ్ ఇన్ ద వర్బ్స్ లో ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ వి సెడ్ దట్ దేర్ ఆర్ 5 things ఉన్నాయి. వర్బ్స్ లో 5 things ఉన్నాయి. కెన్ ఎనీబడి సే వాట్ ఆర్ దే? 5 things ఏంటండి? టెన్స్, పర్సన్, నంబరు. ఓకే, టెన్స్, పర్సన్, నంబరు, వాయిస్, మూడ్. పర్సన్, నంబరు, వాయిస్, మూడ్ and mood. Okay, so we see about these 3 things, and okay, so tense lo em emunandi? Present, present tense. Okay, so basically ante 3a, but we have learned as a perfect and imperfect. Yes sir. Okay, so perfect ante perfect lo endandi? Present. It's about past tense, and imperfect lo present and future. Present and future ni manamu చూసుకొని ఉన్నాం. And person, it's about the 3 person, first, second, third. Number, singular, plural, and voice. Okay, voice వచ్చేసరికి ఏంటండి? యాక్టివ్ వాయిస్, మిడిల్ వాయిస్, పాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్, మిడిల్ వాయిస్, అండ్ మూడ్ వచ్చేసరికి ఇట్స్ అబౌట్ imperative mode and
Substantive. Substantive. సో ఈ మూడు దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ లెర్న్ నేను చూసుకుంది ఇదే అయితే సో ఇప్పటి వరకు మనం ఏది నేర్చుకున్నా వీ హ్యావ్ గాన్ ఓన్లీ అప్ టు యాక్టివ్ వాయిస్. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నా వీ హ్యావ్ గాన్ టు దిస్ we have gone up to this active voice గా మనము చూస్తా ఉన్నాం. అంటే like we have seen about present and also we have seen the present and then we have seen about the active imperative. So when we come into the lesson number 19, ఒకసారి lesson number 19 కి రండి. Come to the lesson number 19. What is the title over there? Present, Lesson- middle, and passive. Okay, so అందుకని present tense, present M stands for Middle. middle, passive. passive. Okay, middle, passive. So అందుకని ఇప్పటి వరకు I mean like up to lesson number to say that 1 to 18 వరకు 1 to 18 వరకు మనం ఏం నేర్చుకున్నాం పర్టికులర్లీ కమింగ్ ఫ్రమ్ ద లెసన్ నెంబర్ 3 ఆన్ బికాస్ ఇన్ లెసన్ నెంబర్ 3 లో నుండి మనకు వర్బ్ అన్నది స్టార్ట్ అయింది. లెసన్ నెంబర్ లో మనకు వర్బ్ అన్నది స్టార్ట్ అయింది అండ్ అక్కడ మనం నేర్చుకుంది ఏంటంటే ఓన్లీ యాక్టివ్ వాయిస్ గురించి నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? ఓన్లీ యాక్టివ్ వాయిస్, ప్రెసెంట్ ఇండికేటివ్ యాక్టివ్ వాయిస్, ప్రెసెంట్ ఇండికేటివ్ యాక్టివ్ వాయిస్ ని నేర్చుకున్నాం. సో ఇప్పుడు లెసన్ నెంబర్ 19 కి వచ్చేసరికి వి కమ్ టు ద పాయింట్ ఆఫ్ ప్రెసెంట్, మిడిల్ అండ్ passive. Present, middle and passive. Okay, we come to the lesson number 19 and we go with the vocabularies. Vocabularies kelda. సార్ ఇది నంబర్ టెన్స్ పర్సన్ నంబర్ వాయిస్ తర్వాత మూడ్ సార్. మూడ్ సిస్టమ్ మూడ్. ఓకే సార్. Yes.
Okay, so these are the vocabularies that now we see in the lesson number 19. Lesson number 19 law. Okay. So we come to the first one. First one ఏందండి? Dia. పురుషోత్తమయ్య గారు మీరు మ్యూట్ చేసుకోవాలండి. మ్యూట్ చేసుకొని చెప్పండి. మ్యూట్ లో ఉన్నారండి. అన్మ్యూట్ చేసుకోండి. Daya. Dia, dia. So Yeah. delta, iota Sir. and alpha. So Alpha. అక్కడ G అంటే ఏందండి? G అంటే ఏంటి? Genitive. ప్రిపోజిషన్. G అంటే G. అంటే కేస్ అండి. ఎన్ని కేసెస్ ఉన్నాయి? Genitive case. Genitive. Yeah, genitive. Okay, genitive case and A stands for accusative case. So there are total 5 cases గా మనం చూస్తా ఉన్నాం. 5 cases గా మనము చూస్తున్నాం, which is about nominative case, genitive case, Dative. Dative. genitive, dative, Dative. Accusative. accusative and Nominative. vocative. Okay. So we see about 5 cases గా మనము చూస్తా ఉన్నాం. Okay, అందుకని this is used with the, like before also we have learned prepositions నేర్చుకున్నప్పుడు అక్కడ కూడా we have seen about the usages. Prepositions నేర్చుకున్నప్పుడు అక్కడ usages ని కొంచెం. Okay, the next one, what is the Greek word for worker or labor? Dollars. Ergatus. Ergates. 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 E-R-E-R-G-A-T-E-S. అయితే ఇక్కడ OU అని వచ్చింది ఎందుకండి? OU వచ్చింది ఎందుకు? Under. Genitive plural. OU. What, sir? OU. Genitive now. Usmania, sir. Singular. Autos. Sir. Usmania ఏమంటారు సార్? Verbum. Work, sir. Hallelujah. Okay, అంటే you have to keep the like tell me the first declension of masculine. Tell me the first declension of masculine. Masculine first declension. Nominative case, genitive case, dative case, accusative case. Oh. Okay, so it is to say case and OU sir. OU. A and N. On and A. Excellent. Right. సో అది జెనిటివ్ కేస్ గా ఎందుకంటే ఒకసారి ఫెమినైన్ కి వచ్చేయండి. ఫెమినైన్ లో నాకు చెప్పండి అండి. ఫెమినైన్ లో నాకు చెప్పండి. ఫెమినైన్ ఈటాతో A-I. Eta, sir. Eta A-I. is in S-1. E. ఓకే. A. సో A-I. నామినేటివ్ కేస్, జెనిటివ్ కేస్, డేటివ్ కేస్, అక్యూసేటివ్ కేస్. Yes. సో ఇక్కడ ఏస్ ఎక్కడ వచ్చింది? ఏస్ ఎక్కడ వచ్చిందండి? Genitive. Dative plural. జెనిటివ్ సింగులర్. Genitive singular. ఐ మీన్ లైక్ సింగులర్ అండ్ ప్లూరల్. జెనిటివ్ సింగులర్ లో వచ్చింది. సో అందుకని చెప్పేసి ఒకసారి రండి మీరు లెసన్ నంబర్, కమ్ టు ద లెసన్ నంబర్, వేర్ ఇట్ ఇస్, కమ్ టు ద లెసన్ నంబర్ 10. లెసన్ నంబర్ 10 కి రండి. Point Yes. number 56. 56G. Nouns of the first declension which have the nominative singular ending "-s" are masculine and are declined as follows. S, U, A, N. So అందుకని ఇక్కడ చూడండి. S, U, A, N. A-N. ఓకే. సో అందుకనే ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క
this is used. So you have to keep in mind that it is the known as the genitive singular. Genitive singular అనే దాన్ని మీరు మైండ్ లో పెట్టుకోవాలి. క్లియర్ అండి? గాట్ ఇట్? అర్థమైందా? ఓకే సార్. ఓకే, అర్థం కాలే సైమన్ గారు? అంటే ఇట్ కమ్స్ ఓన్లీ ఫర్ సమ్ వర్డ్స్ సార్. ఓన్లీ ఫర్ అంటే masculine words which is having the feminine endings అండి. ఇప్పుడు లైక్ కమ్ టు ద లెసన్ నెంబర్ 10 ఒకసారి రండి. లెసన్ నెంబర్ 10 కి ఒకసారి వచ్చినప్పుడు అక్కడ చూడండి బ్యాప్టిస్ట్. సో బ్యాప్టిస్ట్ అనేది అది ఎవరికి యూజ్ అయింది బైబిల్లో? విచ్ పర్సన్ ఇట్ ఈస్ యూజ్? ఇట్ ఈస్ యూజ్ టు John the Baptist. So who was the John? Who was the John? Is a feminine or masculine? Masculine. 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 మళ్ళీ ఒకసారి చూడు, prophet. Of a prophet. Prophetess. So prophet is a masculine or feminine? Masculine. Masculine. Prophet. And then again we see about master. Yes. Master is also masculine. Yes. Yes, sir. Disciple. Yes. Disciple is also master. And then young man. Young man is also masculine. Masculine. But has Yes. about what? Has about a feminine ending. అంటే అయోటా. ఇక్కడ మన ఫెమినైన్ ని రాసుకున్నాం కదా, ఇక్కడ ఫెమినైన్ రాసుకున్నాం కదా, AAN. సో అందుకని చెప్పేసి ఈ యొక్క OU అనేసరికి యూ హావ్ టు కీప్ ఇన్ మైండ్ దట్ దిస్ ఇస్ రెఫరింగ్ ఆఫ్ ద ఫస్ట్ masculine ఫస్ట్ డిక్లెన్షన్ కి అది సూచనగా ఉన్నదని మీరు క్లియర్ గా దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు లైక్ వర్కర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద Neuter. విచ్ జెండర్? Neuter, sir. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద masculine. ఇక్కడికి వచ్చేసరికి Masculine with feminine ending. ఓకే, విత్ ఫెమినైన్ ఎండింగ్. ఓకే, సో విత్ ఫెమినైన్ ఎండింగ్ గా మనము చూస్తాం. ఓకే, నౌ కమింగ్ టు ద క్లియర్ అండి సైమన్ గారు? Yeah, sir. Okay. Thank you. So now coming to the next one, which is about the throne. Thronos. 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 So it is used in which case? Os. Masculine. Masculine. Nominative. Okay, masculine nominative singular. Okay, now judge. అక్కడ ఒమిక్రాన్ ఎందుకు ఉందండి? అది ఆర్టికల్ కదండి, ఆర్టికల్. ఒమిక్రాన్ ఇస్ ద ఆర్టికల్. ఓకే, కమ్ టు ద లెసన్ number where it is here, lesson number 6. Lesson number 6, article. Lesson number 6, point number 37. The masculine article, the definite article, the, in Greek is declined like the noun. The forms of the masculine articles are nominative o, plural oi. Genitive to, tone. Tois. Tone, tus. Okay, so the article. Okay, now coming back again. Judge, which is about a critics. But what is the Greek word for I judge? Krino. Krino is the I judge. But అక్కడ noun లో యూస్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద noun. అక్కడ verb, sorry, అక్కడ verb లో ఇక్కడికి వచ్చేసరికి noun లో. Krino means I judge, which is in the verb లో. ఇక్కడికి వచ్చేసరికి it is used in the noun. Okay, now we coming to the like OU అంటే మళ్ళీ అది genitive కి మనం చూస్తా ఉన్నాం. And then O అంటే that's referring for the article. Okay, and now preposition with genitive by. So what is the word for that? Uppo. HU. Huppo. Because it's a rough breathing mark. H sounds. HU. HUPO. Uffo. Okay, HUPO. Uffo. Okay, now we come into the Jerusalem.
ఎరుసలోమే, ఎరుసలోమా, Jerusalema. రఫ్ ఉందండి, ఎరుసలోమా, రఫ్ బ్రీతింగ్ ఉంది. రఫ్ బ్రీతింగ్ Jerusalema. సార్. హెరుసలోమా, Jerusalema. హెరుసలోమా. Okay, అంటే ఇక్కడ కూడా హీరా సార్, హీరాదా, హియర్సలేమా. కాదు కాదు, హెరుసోల్ విచ్ ఇస్ అబౌట్ హెరుసలోమా. అయ్యో నేను సెకండ్ డబల్ ఉంది సార్, సిగ్మా. అవునండి, డబల్ సిగ్మా. డబల్ సిగ్మా Jerusalema. హెరుసలేమా. Jerusalema. లేదు సార్, లేదు, ఒక్కటే ఉంది. ఒకటే సార్. ఒక్క సిగ్మానే ఉంది సార్. ఇప్సిలాన్, ఎప్సిలాన్, రో, ఒమిక్రాన్, సిగ్మా, ఒమిక్రాన్, లాంబ్డా, ఎప్సిలాన్, మ్యూ, ఆల్ఫా. Yes. Okay, so it's coming to the point of where we see about it's a Jerusalema, and it is used in which gender and Feminine. ta is which gender? Ta. Neuter గా మనం చూస్తాం. Okay, the other word for the Jerusalem, Jerusalem. Jerusalem. Jerusalema. Jerusalem. Okay, so it's a indeclinable form. It's an indeclinable form, which means that there is no declension. Declension. Okay, and the further robber. Lestes. L-U-S-T-E-S. ఎల్ఈ కదా సార్. L-E-S-T-E-S. Again this masculine with feminine ending. Yes. Okay, so robber, and then we come into the with and after. Meta is with the genitive to varte, it is with and then accusative to ste after. Okay, now we come into the down. There are three voices in Greek, as you all know that there is active voice, middle voice, and passive voice. A verb is said to be in the active voice when the subject of the verb does the action of the verb. So active voice ante endandi? What is active voice? Active voice ante When the subject of the verb does the action of the verb. And now passive voice ante endi? It is said to be in the passive voice when the subject of the verb receives the action of the verb. So ikkada example ga chudandi. Example ga akkada raayabadi unnadi. So now we got about the example. I kill. I was striking. But in I am killed or I was being struck. I kill, I was striking. So it's about action ga manam chusta unnam. And passive kosariki action ni receive cheskunnatluga manamu chusta unnam. Okay, now we come the next one, which is 106. 106. Okay, vocabulary thudpalan. Yes sir. Yes sir.
బీయింగ్ అంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సిస్టర్ ప్రెసెంట్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో ఈ బోర్డు మీద ఐ రోట్ అబౌట్ 2 అంటే లెస్ నెంబర్ 3లో దిస్ ఇస్ విత్ ద బ్లూ కలర్ వాట్ ఐ రోట్ ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద లెస్ నెంబర్ 3. లెస్ నెంబర్ 3లో నుండి మనము నేర్చుకొని ఉన్నాం. లెస్ నెంబర్ 3లో నేర్చుకొని ఉన్నాం. సర్లే రాయండి. లెసన్ నెంబర్ 3. రాశారా? Yes, sir. Sir. ఓకే, ఓకే. సో ఇక్కడ నేను బ్లూ కలర్ లో రాసింది వాట్ ఐ రోట్ ఇన్ ద బ్లూ కలర్ ప్రెసెంట్ యాక్టివ్. సో దట్ ఈస్ అబౌట్ ద ప్రెసెంట్ యాక్టివ్ గా మనము చూస్తా ఉన్నాం. You see it is in the present active. Okay, it's in the present active. Present active. ఏదైతే నేను బ్లాక్ కలర్ లో రాశానో that is talking for both. I wrote only. Okay, that is talking for both passive and middle. Okay, it is talking for both passive as well as the middle. Okay, ఒకసారి come to the point number 111. Point number 111 children. Point number 111. Lumai. Okay, do you see the same చూస్తారండి? Do you see the same? Yes. అది ప్యాసివ్ మిడిల్ లో ఉంది సార్. సేమ్ passive middle రెండు సేమే ఉన్నాయి. ఐ లూజ్. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కంజుగేషన్. కంజుగేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. కంజుగేషన్ ఏందండి? ది బోత్ ఆర్ సేమ్. బోత్ ఆర్ సేమ్. యూసేజ్ ఇస్ డిఫరెంట్, బట్ ఇన్ యువర్ మైండ్ దట్ యూ హ్యావ్ టు కీప్ దట్. ఇన్ యువర్ మైండ్ దట్ యూ హ్యావ్ టు కీప్ దట్ both are same. Both are same అన్నదాన్ని మీరు మైండ్ లో పెట్టుకోవాలి. You have to keep in mind that both are same. Which are the passive voice as well as middle voice. Passive voice, middle voice లో మనం చూస్తే both are same. Clear? Clear అయిందండి?
అంటే అప్పుడు మనం అంటే ఇది- మరి యూజ్ చేసేటప్పుడు దేన్ని బట్టి ఇది ప్యాసివా లేకపోతే మిడిల్ అనేది ఐడెంటిఫై అదేనండి ఐ మీన్ అదే మనం నెక్స్ట్ పాయింట్స్ లో చూస్తామండి. ఓకే 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 సో అంటే మీకు మైండ్ లో ఏం పెట్టుకోవాలంటే జస్ట్ యూ హావ్ టు కీప్ ఇన్ మైండ్ passive and middle voice both are having the same conjugation. Both are having the same conjugation. అంటే ఇప్పుడు మీరు ఏంటంటే if I ask you to write or if I ask you to say about the conjugation of present, active, middle and passive అన్నప్పుడు you should able to say like how you say about luo, luomen, lues, luete, lue, luosi. అదే ఇది మీరందరూ కూడా దీనికి తరోగా ఉన్నారు. మీరందరూ కూడా ఈ ప్రెసెంట్ యాక్టివ్ వాయిస్ కి అందరూ కూడా తరోగా ఉన్నారు. అండ్ సో అదే విధంగా మీరు దీన్ని కూడా ఇట్ ఈస్ అబౌట్ లువోమై, లువో, లువే టా, లువే, లువేస్తే, లువేటాయ్, లువోంటాయ్. Okay, can anybody read? Can anybody read and say that it's about Luomai, Lumai, Luvomai, Lumeta, Lumeta, me, Lumeta, ta, Lue, Lue, luve, Luese, Lueste, lu, Lueste, Este, Este, Luetai, Luotai, Luetai, Luentai, lu, on, Tai. tai. Yes. Okay, so దీన్ని ఎలా మీరు గుర్తుపెట్టుకున్నారో which is about to say luvo, luvomen, luveis, luvete, luve, Luei, Luosi, luvosi, Osi. luvosi. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నారో అదే విధంగా కూడా దీన్ని మీరు you have to keep about passive, passive and middle. Luvomai, luvomai, Atai, Amtai, luvomai, luvo, Luomai, meta, lui, lui, Lueste, lueste, luetai, Luestai, luvontai, Lueste, Luentai, Antai, luvontai. and Ontai, Ontai. ఓకే సో ఎవరన్నా ఎక్సెప్ట్ ప్రకాష్ బ్రదర్ తప్ప ఇంకెవరన్నా ఒక సిస్టర్ అండ్ ఒక బ్రదర్ ఎక్సెప్ట్ కీర్తి ప్రకాష్ బ్రదర్ బదులుగా ఇంకెవరన్నా చదవండి. మీరు సిస్టర్ మీరు కొద్దిగా ఐ మీన్ లైక్ మీరు సిస్టర్ కూడా ఎందుకంటే వాళ్ళు యాక్టివ్ ఉన్నారు, యాక్టివ్ గా లేని వాళ్ళు. సార్ నేను చదవాలా? చదువు ప్రెసెంట్ యాక్టివ్ luo, luomen, lues, luete, luai, luosi, luwe, luwe, luwe. Sorry. luai, luosi. Ah, Present passive and middle luomai, luometa, lue, lueste, luetai, luontai. luwontai. Okay. సో ఇంకెవరన్నా Congratulations, brother. ఇంకెవరన్నా Thank you, bro. Anil brother, congratulations. సిస్టర్ సైడ్ నుండి present active, sir. Lord, Luo, Luoman, Luis, Luete, Luosi, present passive lo, sir, and middle lo. Luomai, Luometa, Luoste, Luotai, Luotai. ఓకే సో ఇంకెవరైనా సిస్టర్ సైడ్ నుండి చదువును సార్. ఎవరు లేరంటే చదవండి. ఓకే, ఐ మీన్ బ్యూలా ఉంది, రూత్ ఉంది, రూత్ సిస్టర్ చదువు. రూత్ చదువు. Present active lo, sir. Luo, Luoman, Luis, Luet, Louis, Luis,
Present positive, sir. passive, passive. Passive. Seven. Lueman, Lumeta, Louis, Tai. Louis Metai. Okay. Metai. ఇంకెవరన్నా? Okay, okay. Well try, sister. Well try. ఇంకెవరన్నా? Luo, Luoman, Luis, Luite, Luei, Luosi, Luomai, Luye, Luetai, Luometa, Lueste, Luotai. Okay. Okay. So last ఇంకెవరన్నా? Last. Simon, sir. Okay, చదవండి. Present active, Luo, Luomen, Luosi, Luis, Luote, Louis, Luosi. Present passive and middle, Luomai, Luometa, Louis, Lueste, Luetai, Luontai. Okay, so it's okay. So it's about Luomai, Luometai, Luomai, Luo. So we come to the point of Luomai, Luo. So it's about Luomai, Luometa, and then Lueste, and then Luotai and Luontai. Luontai ga manamu chustam. So now what does it, sir? ఇక్కడ ఈ డిక్లరేషన్ మనం ఇంత ముందు ఎప్పుడు చూడలేదు కదా. ఈ లువెటాయ్, లువెస్తే, లువంటాయ్. అందుకని అది ఇప్పుడే నేర్చుకుంటున్నాం కదండి. అంతేనా? అదే ఇంతకు ముందు మనం ఎప్పుడు చూడలేదు. బ్రదర్ ఇది 19th lesson బ్రదర్, ఫస్ట్ లెసన్. దిస్ ఇస్ నాట్ ఆల్రెడీ ఓవర్, దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం వి ఆర్ లెర్నింగ్. ఓకే. సో అందుకని మీరు చదవాలి ఇప్పుడు. ఒక్క నిమిషం. పురుషోత్తమయ్య గారు ప్రైజ్ ది లార్డ్, మీరు చదవండి. ఒక్క నిమిషం అండి. ఓకే, సో అందుకనే at the beginning of the class I just చదివానన్నా, అప్పుడే చదివాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మాకు వినిపించింది. ఓకే, ఓకే. అందరు మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. ఓకే, సో లైక్ సైమన్ గారు నేను అందుకనే లెసన్ నెంబర్ 1 నుండి 18 వరకు ఐ జస్ట్ రోట్ అబౌట్ వర్బ్స్ రాసి ఐ జస్ట్ షోన్ యూ అబౌట్. నేను రాసి చూపించాను, అంటే లైక్ టెన్స్ అండ్ దెన్ నంబరు, దెన్ వీ హావ్ గాన్ టు ద పర్సన్ అండ్ దెన్ వీ హావ్ గాన్ టు ద, అవన్నీ కూడా చూసుకున్నాము. ఆ తర్వాత ఐ జస్ట్ టోల్డ్ లెసన్ నెంబర్ 1 నుండి 18 వరకు మనం ఏం నేర్చుకున్నామంటే వీ హావ్ లెర్న్డ్ ఓన్లీ యాక్టివ్ వాయిస్ ని నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు లెసన్ నెంబర్ 19 లో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ పాసివ్ అండ్ మిడిల్, అది కూడా ప్రెసెంట్ టెన్స్ లో. నేను స్టార్టింగ్ లోనే, అంటే ఈ కన్ఫ్యూజన్ వస్తుంది అని చెప్పేసి స్టార్టింగ్ లోనే నేను ఐ మీన్ లైక్ I gave a picture, and I gave a picture of it in the starting itself. Okay, so it's coming to the point. It's coming to the point, and now we are going about so ఇది వచ్చేసి ఏంటండి, this is known as uncontracted. This is known as what, Andy? Uncontracted. This is known as what? This is known as what? Uncontracted. Uncontracted verb. Uncontracted verbs. Ante manamu, so now we have to go into the contracted verbs. Okay, oksar randi. Come to the point number 105. Oh sorry, 106. 106 oksar randi. Point number 106. Point number 106. Akkada emundi? The conjugation of the present indicative passive of luo is as follows. I mean, like, you wrote it. And now we see that, luomai, luei, luetai, and then we come to the point of plural,
ప్లూరల్ కి వచ్చేసరికి we come to the point of Luometa. luometa, lueste, and then luontai. Okay, now we come to the explanation, Andy. It will be noted that the conjugation of the present indicative passives is made up of two parts. Two parts. Lu is the stem. Lu is the stem. And then the personal endings, which is Omai. about the omai, e, etai. And then Ometa. Ometa. ometa, and then este, and then ontai. Ontai. Okay, so now we come to the 107. The conjugation of the present indicative passive of contract verbs in contract verbs of so అందుకనే ఇప్పటి వరకు మనం నేర్చుకుంది ఏంటి అని అంటే it is about uncontracted verbs. So now you know that. Okay, uncontracted verbs ఎక్కడ నేర్చుకున్నాం అండి, కాంట్రాక్టెడ్ verbs ఎక్కడ నేర్చుకున్నాం, ఏ లెసన్ లో నేర్చుకున్నాం? కాంట్రాక్టెడ్ verbs ని ఏ లెసన్ లో నేర్చుకున్నాం? 15 నెంబర్ లెసన్ నెంబర్ 4 లెసన్ నెంబర్ 4 లో Four. నేర్చుకున్నాం. లెసన్ నెంబర్ 4 లో మనము నేర్చుకున్నాం. Okay, we have learned in the lesson number 4. So the same again we come to the point of here also. Okay, now come to this. Okay, come to this. We come here. Okay, so it's about we come to the point of okay, contracted verbs వచ్చేసి ఎప్సిలోన్ ఒమేగాగా మనం చూసుకున్నాం. ఎప్సిలోన్ ఒమేగాగా మనము చూసుకొని ఉన్నాం. సో ఇట్స్ అబౌట్ టు సే లెట్స్ టేక్ ఎ వర్డ్. ఓకే, ఇండికేటివ్ యాక్టివ్ ATO గా మనము తీసుకొని ఉన్నాం. ATO means what? I ask. ATO which is I ask. So according to the rule ప్రకారంగా ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది? Epsilon plus long vowel సో ఈ యొక్క ఎప్సిలోన్ డిసపియర్ అయిపోతుంది. disappear. ఓకే, ఈ ఎప్సిలోన్ డిసపియర్ అయిపోయింది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి Aito. ఇక్కడికి ఏమొస్తుంది? ప్లస్ వాట్ ఈస్ ద ఓమెన్? ఓమెన్ అంటే ఏంది? Omen. Second According person to the plural. rule, what happens? According to the rule, what happens? Epsilon disappears. That omen. Epsilon disappears, huh? మీరు ఒకసారి లెసన్ నెంబర్ Epsilon 4 ని బాగా epsilon plus omicron becomes omicron epsilon. Epsilon iota. Okay. Epsilon Epsilon Omicron, plus epsilon. omicron becomes Yes. omicron Omicron epsilon. Correct. epsilon. సో ఏమైపోతుంది? యాజ్ యూజువల్ Epsilon 8. Type. Yes. Epsilon has gone one W omega. సందులు సమాసాలు దాకా వచ్చి సో ఇది మనము నేర్చుకొని ఉన్నాం. విచ్ ఇస్ అబౌట్ ది కాంట్రాక్ట్ వర్బ్ యూసేజ్. కాంట్రాక్ట్ వర్బ్ యూసేజ్ లో మనము నేర్చుకున్నాం. మళ్ళీ యు రివైజ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ విత్ లెసన్ నెంబర్ 4. లెసన్ నెంబర్ 4 లో ఓకే
ఓకే సార్ అది సెకండ్ సార్ సెకండ్ పర్సన్ ఐటే కాదు కదా సార్, అయటా రాదు కదా రెండో లైన్. ఇదా సిస్టర్ వస్తుంది, అందుకే నేను ఒక నిమిషం వస్తున్నా. సో నా ఓకే, నాకు ఈ రూల్ చెప్పండి. ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ ఏంది? ఈ ఎప్సిలాన్ iota. ఓన్లీ ఎప్సిలాన్ అయటా. Epsilon iota. ఎప్సిలాన్ ప్లస్ ఒమిక్రాన్. Omicron upsilon. ఎప్సిలాన్ ప్లస్ లాంగ్ వోవెల్స్ ప్లస్ డిప్థాంగ్. Epsilon disappear ఎప్సిలాన్ Disappears disappears. into the long vowel or diphthong. Disappears గా మనం చూసుకో. We have seen that there is a, అందుకనే ఇప్పుడు ఇక్కడికి వస్తారు సిస్టర్, అందుకని నేను ఇక్కడ రాస్తాను. నేను ఐ రోట్ యూ హియర్ ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్, ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్, ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్, ఎప్సిలాన్ ప్లస్ ఒమిక్రాన్. అందుకని ఇక్కడ ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ ఏంది? ఈఐ. ఇక్కడ కూడా ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ ఏంది? ఈఐ. ఇక్కడ కూడా ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ ఏంది? ఈఐ. ఇక్కడ ఎప్సిలాన్ ప్లస్ ఒమిక్రాన్ ఏంది? ఓయు. ఇక్కడ ఎప్సిలాన్ ప్లస్ ఒమిక్రాన్ ఏంది? ఓయు. సో ఇక్కడ ఎప్సిలాన్ ఎందుకు మిస్ అయింది? long vowel. ఎందుకంటే లాంగ్ వోవెల్ వచ్చింది. ఇప్పుడు లాంగ్ వోవెల్స్ ఏంది? Alpha, లాంగ్ వోవెల్స్ ఏంది? ఆల్ఫా, Alpha, eta, eta, omega. omega. ఆ మూడు లాంగ్ వోవెల్స్. డిప్థాంగ్స్ ఎన్ని ఉన్నాయి? 7. Seven. So diphthongs are made out of how many vowels? Made of అంటే alpha, epsilon, iota, epsilon, omicron. అంటే 7 vowels లలో నుండి మనం చూసుకున్నప్పుడు. ఓకే, సో ఇప్పుడు the same thing comes to this also. The same thing comes to this also. ఇప్పుడు ఇదేంటండి? I ask or I am asking. We ask or we are asking. You ask or you are asking. You are asking. He, she, it asks. Or they ask or they are asking. ఎందుకంటే అయితే అంటే I ask గా. అయితే ఇప్పుడు if you want to make it as I am being asked. I am being asked. So same rule ఇక్కడ కూడా మనము ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. Now let me erase this one. Okay, so let's take the word. Let's take the word. Okay. So that's the rule గా మనము చూస్తా ఉన్నాం. అండ్ ఇక్కడికి వస్తారికి ఏమైపోయింది? So we take out the ending and then we try to add. Now what is the ending of passive? Passive ending and then what is the passive ending? Woman. Oh my. Oh my. సో ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుంది? Epsilon and omicron. Omicron upsilon. Omicron epsilon. ఓకే, సో ఇక్కడ ఏమైపోయింది? This we are getting. Oh my. Plus we come to the point of. సో ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది? Epsilon ఇక్కడ eta. ఇక్కడ ఏమొస్తుంది? That's epsilon plus long vowel. Long vowel. Epsilon disappears. Epsilon disappears. It. So it's the same. Yes. Plus, okay, what is the ending over there? Etai. On? Etai. What is the ending there? Etai. Etai, sir.
Etai, sir. Etai. Etai, yes. So what comes? Sorry. Etai. Etai, E. All right. What comes? Epsilon, iota. So that's the rule that we see over. And ఇక్కడ plural వచ్చినప్పుడు కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఏం రాస్తున్నాం? What we are writing? Present, passive, Passive and middle. No, basically what we are writing. What we are writing. Conjugation. Huh? Contract. Contract passive. Contract. Okay, అది గుర్తు పెట్టుకోవాలండి. Uncontracted verbs లో contract verbs లో మనం మార్చుకుంటున్నాం. Okay, now what comes here? OU ఎందుకు వచ్చింది అక్కడ? ఫస్ట్ నుంచి 27th నుంచి అంటారు. Epsilon plus Omicron. Epsilon plus Omicron. Epsilon plus epsilon plus the height is the outai. Omicron, epsilon. అనిల్ మ్యూట్ లో పెట్టుకోండి. అనిల్ సారీ సార్. ఓకే, సో ఇది రాసిన వాళ్ళండి గో టు ద లెసన్ నంబర్ 4 లో అందులో నుండి మీరు ఒక వర్డ్ ని పికప్ చేసుకొని నాకు అది రాసి వాట్సాప్ లో పిక్ పెట్టండి అండి. ఇప్పుడే go to the lesson number 4 and choose any word. వాట్సాప్ లో పెట్టినా సరే ఇందులోనైనా షేర్ చేసినా పర్వాలేదు, బికాస్ ఐ వాంట్ టు సీ వెదర్ యు ఆర్ ఏబుల్ టు డూ ఆర్ నాట్. ఒక వర్డ్ ఏదన్నా అన్కాంట్రాక్టెడ్ రెండా సార్? అంటే అక్కడ లెసన్ నెంబర్ 4 లో అనిల్ ఓన్లీ వి గాట్ ఎ కాంట్రాక్టెడ్. సో నాకు ఆ కాంట్రాక్టెడ్ వర్డ్ తీసుకొని పాసివ్ అండ్ మిడిల్ లో చేసి పాసివ్ వాయిస్ లో చేయి. అంటే ఐ ఆస్క్, ఐ సీక్ ఇవేనా సార్? అదే అందులో ఇప్పుడు మనం ఐ ఆస్క్ ఇక్కడ రాసాం, on board we wrote I ask. So out of that you take any vocabulary, ఏదైనా ఒక vocabulary తీసుకొని
అది ఏదన్నా ఒక వొకాబులరీ తీసుకో, నాకు అది వాట్సాప్ అయినా పర్వాలేదు, లేదా ఇందులోనే చూపించినా పర్వాలేదు. యూ క్యాన్ షేర్. ప్యాసివ్ మిడిలే చేయమంటారా? ప్యాసివ్ అండ్ మిడిల్. ప్యాసివ్ మిడిల్ ఒక వర్డ్ తీసుకోండి. లెసన్ నెంబర్ 4 లో నుండి ఏదన్నా ఒక వర్డ్, ఐతియో తప్ప వేరేది ఏదైనా తీసుకోండి. అందరు ఒకసారి వీడియోస్ ఆన్ చేసి చూస్తే ఇంకా మీరు చేస్తారో లేదో నాకు అనిపిస్తుంది. సో వీడియోస్ ఆన్ చేస్తే లైక్ ఈ విధంగా జేకబ్ గారు, పురుషోత్తమయ్య గారు, విజయ్ గారు, ఓకే. ఎందుకంటే ఐ వాంట్ టు సీ వెదర్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఆర్ నాట్. లెసన్ నెంబర్ 4 లో నుండి ఏదన్నా ఒక వొకాబులరీ తీసుకొని ఈ లైక్ నేను రెడ్ అండ్ బ్లాక్ లో రాస్తాను, పాసివ్ అండ్ మిడిల్ లో అలా రాయండి. లెసన్ నెంబర్ 4 నుండి ఏదన్నా ఒక వర్డ్ తీసుకో. డౌట్ ఉంటే కూడా అడగండి. సో వీడియోస్ ఆన్ చేసుకొని రాయండి. ఐ వాంట్ టు సీ వెదర్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఆర్ నాట్. 2 వొకాబులరీస్ చెప్పండి సార్. ఇక్కడ ఆఫీస్ లో ఉన్న బుక్ లేదు. ఒక 2 వొకాబులరీస్ చెప్పండి సార్. ఓకే, ఒక వొకాబులరీ అంటే బ్రదర్ మీకు లేవు. ఓకే, ఐ రైట్. ఐ కాల్ లేవు. సో కాపా ఆల్ఫా లాంబ్డా ఎప్సిలాన్ ఒమేగా. కాపా ఆల్ఫా లాంబ్డా ఎప్సిలోన్ ఒమేగా. ఐ కాల్. సో అందులో నుండి మీరు ఇది నేను ఏదైతే ఇక్కడ రాస్తానో అది రాస్తుంది. సో అందరు వీడియోస్ ఆన్. నాది ఇక్కడ బోర్డ్ ఆన్ చేస్తున్నది ఆఫ్ చేస్తుంది, ఎందుకంటే ఓవర్ అవుతుందండి, బ్లర్ గా అనిపిస్తుంది, అందుకని చెప్పేసి. లేదు సార్, బోర్డు బాగుంది, మంచిగా ఇట్లే ఉంచండి, ఏం చేయొద్దు. అంటే అందుకని నా వీడియో ఆఫ్ చేస్తున్నాను. మీరు మమ్మల్ని చూడండి సార్ చాలు. ఖాళీ సార్ మిడిల్ రాయమంటున్నారా? అంటే రెండు ఒకటే కదా బ్రదర్, ఓన్లీ ప్యాసివ్ రెండు ఒకటే కదా, సో మనం ప్యాసివ్ అనుకునే రాయండి. అదే సార్ ప్యాసివ్, రైట్. చేయి తగ్గిందా సార్? తీసేసిన, వర్షంలో నానిపోయిందని. ప్రైజ్ ది లార్డ్. వాయిస్ బ్రేక్ అవుతుంది బాగా.
Sir, ఒక్క నిమిషం పిన్ చేస్తాను. photo పెడతాం. అదే అంటే ఫోన్ దాన్ని పెట్టినా. ఓకే సార్, ఇప్పుడు సరి పెట్టాను, స్ట్రైట్ పెట్టాను. నేను పంపించేస్తాను మీకు. రివర్స్ పెట్టినా, స్ట్రైట్ పెట్టు, తిప్పి పెట్టు. ఓకే, సార్ పంపించాను సార్. ఓకే, రైట్ అనిల్. నేను మీరు పంపించాను కానీ నేను చూడలేనండి అది, ఎందుకంటే ఫోన్ కెమెరాకు ఉంది, బోర్డ్ ఉంది. ఎలా పంపించమంటారు సార్? అదే మన విజయ్ గారు చూపిస్తున్నట్లు. చూపిస్తున్నట్టు పంపించాలంటారా? ఓకే రైట్ అండి, విజయ్ గారు కనిపించింది. నేను కూడా చూపిస్తాను సార్. ఓకే విజయ్ గారు రైట్ అండ్ నేను మీ పిన్ వీడియో చేసి చూస్తున్నాండి ఒక్కొక్కరిది. ఒక్క నిమిషం మేరీ సిస్టర్, ఒక్క నిమిషం సార్. మీది ఏం కనిపిస్తలేదండి సైమన్ గారు, ఏం కనిపిస్తలేదా? వైట్, ఫుల్ వైట్ ఉంది అంతే. ఒక్క నిమిషం, ఇది ఇప్పుడు లేదండి, లేదు అంటే నోట్లో రాసి చూపించండి. ఓకే మేరీ సిస్టర్ మీది. ఓకే సింగులర్ చూపించండి సిస్టర్, ప్లూరల్ చూపించారు, సింగులర్. కొద్దిగా ఇటు రైట్ జరపండి, లెఫ్ట్ సైడ్, ఇంకా కొద్ది కిందికి. ఓకే ఫిలియోమై అండ్ ఓకే, సో సెకండ్ పర్సన్ లో అయోటా సబ్స్టిట్యూట్ మిస్ అయింది. ఓకే రైట్ సిస్టర్, రైట్. ఇప్పుడు కనిపిస్తుందండి. ఒక్క నిమిషం సైమన్ గారు, ఒక్క నిమిషం. ఓకే అనిల్ చూసా, అనిల్ నిన్న ఫైన్ అనిల్, ఫైన్. Correct, sir. Yeah, fine. Thank you, sir. Correct. And ఇంకా సైమన్ గారు. సైమన్ గారు మీరు ఫస్ట్ పర్సన్ రాంగ్ రాస్తారండి. ఫస్ట్ పర్సన్? అవును, అంటే ఫస్ట్ పర్సన్ మీరు ఐ మీన్ లైక్ యూ డిడ్ నాట్ రైట్ అబౌట్ పాసివ్, యూ రోట్ అబౌట్ అన్కాంట్రాక్టెడ్ వర్బ్ అండి. ఓకే. అండ్ ఇక్కడ కూడా ఓకే, దిస్ ఇస్ ఫైన్. ఓకే, ఓన్లీ ఫస్ట్ పర్సన్ సింగులర్ మిస్ అయిందండి. ఓకే, అది రాస్తాను. ఓకే రైట్. కీర్తి ప్రకాష్ ఎక్కడ? ఓకే ఒక్క నిమిషం రాము గారు, ఇదంతా బ్లర్ ఉంది. ఓకే కాలియోమై కాలియేసి. ఓకే రైట్ అండ్ కీర్తి బ్రదర్ రైట్. ఓకే అనిల్ గా ఐ మీన్ లైక్ రాము బ్రదర్ ఓకే చూపియండి రామ్ బ్రదర్. ఓకే రైట్ బ్రదర్, రైట్. థ్యాంక్స్. ఓకే అండ్ ఇంకా బాబురావు గారు, సుదర్శన్ అండ్ ఎనోష్, సుబ్బారావు గారు, బ్యూలా సిస్టర్. ఈ సపోర్ట్ ఎవరండి? అడ్మినిస్ట్రేషన్ గారు మీరు చూపించాలి. దేవ్ కుమార్ గారు కూడా, మీరు కూడా. సార్ కొద్దిగా లెఫ్ట్. మీరు కనిపించట్లేదు అన్నారు సార్. ఓకే కొద్దిగా పైకండి దేవ్ కుమార్ గారు, లెఫ్ట్ సైడ్. యా ఓకే, మీరు కూడా అయోటా సబ్స్క్రిప్ట్ మిస్ అయిపోయారు. అండ్ ఇంకొద్ది జరుపుతారండి, ఇంకొద్ది ఐ మీన్ లైక్ ఇంకా. యా సో లలియో ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఉప్సిలోన్ మిస్ అయిపోయారండి.
లాలియోమై అండ్ ఓకే కొద్దిగా పైకండి ప్లూరల్. ఓకే ఐ మీన్ లెఫ్ట్, ఇంకొద్దిగా లెఫ్ట్. ఓకే ఇక్కడ కూడా ఉప్సిలోన్ మిస్ అయిపోయారు మీరు. ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్ లో మిస్టేక్ ఉంది, తర్వాత సెకండ్ పర్సన్ సింగులర్ లో ప్లూరల్ లో మిస్టేక్ ఉందండి. అక్కడ అయోటా మిస్ అయిపోయింది, అయోటా మిస్ అయిపోయింది. ఓకే నిరీక్షణ గారు, బాబురావు గారు, ఓకే ఓకేనండి. ఓకే ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్. జేకబ్ గారు మీరు ట్రై చేశారా? సార్ ఇది స్క్రీన్ కనిపించలేదు సార్ నాకేమి. ఓకే ఓకేనండి. చేశాను. ఓకే ఓకే. హౌ అబౌట్ ఎనోష్? చూడండి సార్, కనిపిస్తుంది. ఓకే నువ్వు ఏం రాసిన ఎనోష్? కే ఆల్ఫా లాంబ్డా, ఇది ఫోర్త్ లెసన్ లో ఇది హై కాల్. అంటే నువ్వు ఇది రాయలే, పాసివ్ రాయలే, నువ్వు ఓన్లీ ఇదే రాసావు. మనకి ఇది నేను రెడ్ అండ్ బ్లాక్ లో ఉన్నదని చెప్పా, ఈ దిస్ వన్ నువ్వు ఇది రాసినావు, ఇది ఇది. సరే ఓకే ఓకే రేపు రాదులే. ఓకే మీరు అందరూ కూడా అండి పిక్ తీసి అది వాట్సాప్ లో పెట్టండి. ఐ చెక్ ఇట్ లేటర్. ఎందుకంటే నేను అది బోర్డుకు పెట్టానండి, నా సెల్ ఫోన్ ఐ జస్ట్ కెప్ట్ ఇట్ ఫర్ ద బోర్డ్, ఐ కెనాట్ సీ. ఇంకా బ్యూలా సిస్టర్? సార్ నాది కెమెరా పనిచేయట్లేదు సార్. ఓకే నేను మీకు సెండ్ చేస్తాను. ఓకే ఓకే. And sir, those who are living in other parts of Hyderabad are advised to access extreme caution for heavy. So reach home very soon, huh? Okay, Sudarshan garu, మీరు రాసారా? Okay, we come. So now we know you people are thorough with the point number 107 kuda. Endukante 107 lo point lo we are thorough. Now we come to the 108. Point number 108. 107 ఇప్పటి వరకు మనము నేర్చుకొని ఉన్నాం. Now we come to the point number 108. Personal agent of a passive verb. Personal agent. The preposition upho followed by genitive expresses the personal agent by which the action of a passive verb is performed. O apostolos luvetai upho to angelu. I am, the apostle is being set free by the angel. Set free, okay, that's another. And dative means, which is about the simple dative without any preposition is used to express the impersonal means or instrument by which the action of the verb is carried out. The dative is translated with by or with in English. Okay, and that leads us to the O apostolos
luvetai upo tu kuriu. To Kuriu. The apostle is being set free by the Lord. A dative means by the. Okay, so now we come to 110. 110. The middle voice generally denotes that the subject is acting upon himself or in some way that concerns himself. Often, however, there is no difference in the meaning between the active and middle voice. There is no difference, active and the middle voice. Look at myself. I lose for myself. We lose for ourselves. You lose for yourselves, and so on. Okay. So 112 exercise. 112 exercise, contract verbs and uncontracted verbs. Okay, contract verbs. What is the first one in? If board me on the clean island. Yes, sir. Okay. సార్ ఇది చూడండి సార్ రాసిన ఒక్క నిమిషం వీడియో పిన్ చేస్తా ఒక్క నిమిషం ఇప్పుడు చూపియాను Luve meta luve. Okay, Anush. Right, Anush. ఓకే Right. Okay. Okay, దీన్ని కాంట్రాక్ట్ వర్బ్ చేయాలంటే ఏమొస్తుందండి ఇక్కడ వాట్ కమ్స్ బిట్వీన్ దిస్ ఇంట్లో ఏమొస్తుంది ఇక్కడ తక్కువని చెప్పి ఎప్సిలాన్ ఓకే Epsilon plus epsilon. రైటా Yes, sir. Correct. Yes, sir. Okay, the next one. So what comes here? Okay. Long vowel. ఏమొస్తుంది అక్కడ Epsilon disappears. ఎప్సిలాన్ disappears అంటే ఇది Yes. డిసపియర్ అయిపోయింది ఎందుకు డిసపియర్ అయింది Epsilon plus long vowel. Okay, Epsilon plus long vowel leads to Long long vowel. vowel or diphthong. Long. Okay. Sir, note this. సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది Oh, you. The ఎప్సిలాన్ ప్లస్ ఒమిక్రాన్ Oh, you. Long. Omicron, Epsilon. Hello, my. ఓమాయ్ Hello. ఓకే సో రిమైనింగ్ 3 మీవి 3 నావి 3 మీవి అదే పెడుతున్నారు సార్ సిస్టమ్. ఆయన ఎవరు పంపిస్తలేరు 3-4 పంపిస్తారు క్లాస్ వర్కే బెటర్ సార్, ఎఫిషియన్సీ బాగుంటది. ఇట్స్ క్లీన్ చేస్తున్నా
సార్ అది జెనెటిక్స్ అది జెన్సిస్ లో అది చేయలేకపోతున్నాం సార్. అది మీరు ఒకసారి నేను చేసిన వాళ్ళకి చూపించమని చెప్పండి సార్. సరే సరే. ఓకే, B1 ఐఎమ్ డూయింగ్. ఇది A, ఇది B. సో ఇది ఎలా ఉండాలి యాక్చువల్ గా? E ప్లస్ C. ఇక్కడ ఏముండాలని? ప్లస్ ప్లస్ ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ సిగ్మా థీటా ఎప్సిలాన్ సిగ్మా థీటా. ఓకే, సిగ్మా థీటా అయితే మరి పైన అయోట ఉంది, కింద అయోట లేదు కదా? ఇక్కడ పైన అయోట ఉంది కదండి, ఇక్కడ లేదు, మరి ఎందుకు? అదే ఎప్సిలాన్ కాంజుగేషన్ దానిలో ఓకే, అది మీ ఎప్సిలాన్ అయోటా వచ్చింది. అంటే ఉల్టా ఇచ్చారు. అది గుర్తు పెట్టుకోవాలండి. ఓకే ఓకే, నెక్స్ట్ వన్. లాలోమై. ఓకే, so what is that? Kalevomai. EOS. Epsilon omega. Omicron. Oh my. సో అందుకనే ఎప్సిలాన్ ప్లస్ ఒమిక్రాన్ ఈజ్ ఈక్వల్ టు OU వచ్చింది. ఇది క్వశ్చన్, ఇది ఆన్సర్. క్వశ్చన్, ఆన్సర్. Okay. Third one. Parakalitai. Parakalitai. So basically, it's about epsilon plus epsilon. So, and now you tell me this is which word? Which word and ఇది? Parakaleo. Parakali. Parakale. Okay, so ఇక్కడ పరకాలే. మళ్ళీ 3 మీవి. ఐటై. 3 మీవి. ఇలా చాలా మంది అబ్సెంట్ అయ్యారు. రెగ్యులర్ గా ఉండే వాళ్ళే, శామ్ వెస్లీ గానీ, ప్రవీణ్ బ్రదరే గానీ, అండ్ ఇంకెవరు రెగ్యులర్? రాము బ్రదర్ లెఫ్టా? అండ్ ఒంగోలు నుండి కూడా బ్రదర్ జాయిన్ అవుతాడు, ఆయన కూడా లెఫ్ట్. డేవిడ్ రాజ్ గారు. ఆయన డేవిడ్ రాజ్ గారు. క్లీన్ చేయాలండి బోర్డు. ఓకే సార్.
Yeah, anybody can read. Tempeste. Tempeste. Upo. Ton. Didascaleu. Eis. Etepron. Icon. Okay. So, tempeste, upo, ton, didaskalon, Dascon. eis, eteron, Eteron. oikon. Yes. Okay. So, now this is a verb word. A verb andi? Passive. 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 Which person? Which number? Plural. First person plural, sir. First person. Plural. Person, First person. Second person. Second person. Second person. Singular. Plural. Plural, sir. Plural. Stay. Okay. Yeah. Plural. Upo. Upo. Upo is a preposition. Preposition is with what? Genitive. By. With a genitive. Genitive. Okay. So, idi article. Didaskalon. Noun. Genitive. Plural. Noun genitive. Is again is a preposition. And then heteros. Heteros అంటే ఏందని? ఇక్కడ heteron. Heteron అంటే this is which ending? Which ending? Adject. Accusative andi. Accusative. Noun. Accusative. Okay. Accusative singular. Accusative singular. Oikon. Same. Which is about noun. Accusative Singular. Okay. Now we come to the meaning of this. Pempo. Pempo అంటే ఏందండి? Pempo. Send. Lesson number 14 లో vocabulary చూడండి. You are being sent. Okay, so send. So you Are being sent. Sent. By. Now what is the upo? By. Sir. By the. by the. Didascalos. What is the didaskalos? Didaskalon అంటే ఏంది? Teacher. Lesson number 17 లో. So ఇక్కడ teachers ఎందుకు? Plural కాబట్టి. Okay. By the teachers. From. Into lesson number 13. Lesson number 13 లో చూడండి. Teron. Different house. So what is that? You are being sent by the teachers into the teachers into the different house. Into different house. Into other house or different house, no problem.
సార్ అది ఫస్ట్ ది వర్బ్ ప్యాసివ్ థర్డ్ పర్సన్ సార్, థర్డ్ పర్సన్ ప్లూరల్. సెకండ్ పర్సన్ ప్లూరల్. సెకండ్ పర్సన్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. గ్రామాటికల్ గా సెంట్ కదా సార్, యు ఆర్ బీయింగ్ సెంట్. being sent. అదే సార్, టీ నాట్ డి. he has been, థర్డ్ ఫార్మ్. అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఉంది సార్. Tone, didascon, heteron, icon. రాశారండి ఫస్ట్ వన్ క్లీన్ చేసేయాలి. చేసేయండి. సార్ లాంబ్డా తర్వాత ఆల్ఫా, ఫస్ట్ స్టార్టింగ్ లాలో లాలోటాయ్. థ్యాంక్ యూ. లాలోటాయ్. యా, ఎవరైనా చదవండి. లాలోంటాయ్, autoi, oi, logoi, upo, ton, apostolon, to, auto, ergoto, ergotai. So laluontai, utoi, oi, logoi, upo, ton, apostolon, to, auto. Okay, ergate.
Ergati. Okay, so now this is what? Passive. Passive lo edandi? Which person? Passive lo a person? Passive lo a person? First person singular, sir. Person singular. First person? Plural, sir. First person, third person, Third a person plural అండి. Third person third plural. person, plural. Okay. Putoi. Putoi is what? Auto is this. Demonstrative pronoun. Demonstrative pronoun. Nominative plural. Nominative plural. Okay. Article. Noun. Noun. Nominative plural. Preposition. Genitive. Preposition. Genitive. Okay. Article. Noun. Noun. Genitive plural. This one. Article. This is what? And Auto. Third person. Personal pronoun. Personal pronoun lo dative, accusative, singular. Singular. Feminine. Okay. Feminine. Singular, sir. Dative singular. ఎందుకంటే ఇది కింద ఐఐటి సబ్స్టిట్యూట్ కదా. అవును సార్. Priority substitute వచ్చేసి dative కదా సార్. Dative singular. Feminine. Feminine. Dative singular. Okay, now you tell me the meaning of. Now you tell me the meaning of Laluontai. Laluontai. What is the meaning of Laluontai? Lale is say. Laluontai means what? Losing. Being said. Laluontai అంటే ఏంటండి? They lose. Lalio, I speak. I say, I speak. Okay, go to the lesson number 4. Lesson number 4 పోయింది. Lesson number 4. Lalio, I speak. I speak. I say ante Lego. I say ante Lego. Yes. Yeah. Okay, so I speak. So ఇక్కడ ఏందండి? What comes, sir? They speak. They speak. They speak లేకపోతే ఏంది? Full form ఏంది? Plural, passive voice లో ఉంది. Speaking, Passive being, noun. sir. They They are speaking. They are speaking. They have been Spoken. Spoken. They are. spoken. They are being. They have been spoken. పుట్టోయ్ అంటే ఏందండి? సార్ ఇది 107 బేస్ మీద తీసుకోవాలా సార్? పాయింట్ నెంబర్ 107 బేస్. అదే దాని బేస్ మీద. ఓకే. Okay, Auto అంటే auto అంటే descriptive these అండి. Descriptive pronoun. Okay, so it's a plural. These Article. the words from the apostles to or for personal pronoun. To or for Them. To or for him. Him.
M. And then coming to the feminine lo chudandi. work. 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 Okay. So these, okay, they, now we come to the literal translation. Now we go with the grammatical. Sir, preposition ఇది కాదు సార్ by. These the words by the apostles. Okay. Thank you, Anil. Thank you. By. Okay, by. So now they have been spoken. They are being spoken. These words by the apostles for him work. Apostles to him work. They are being spoken, these words by the apostles to him వర్కర్స్ అది ఎర్గటే అంటే వర్కర్స్. వర్కర్ అండి. వర్కర్, లేబరర్ ఆర్ వర్కర్. ఓకే, వర్కర్. To him. It will come to the worker and వస్తుందేమో sir. Worker. Ending. Him will not come. Yeah. These words are being spoken by the apostles to the workers. These words అండి. Ergate ending. They are being spoken by the apostles. These words are being spoken by the words to the workers. Okay. These words are being spoken by the apostles to the worker or laborer. To the workers. To the worker. Sir, workers, sir, adi. Workers, dative. These workers are being spoken by the apostles. These words are being spoken by the apostles to the workers. Worker or labor. Ergate feminine వస్తుందండి అది. That feminine. అందుకనే feminine dative singular. Dative singular. Feminine dative singular. అందుకనే ఈటా ఎండింగ్ ఉంది. అవునండి. అవునండి. They are these words. Okay. So 3 to 6. 3 to 6 is yours. Homework. అంటే 112 లో A లో ఫస్ట్ సెకండ్ 3 మీవి, B లో సెకండ్ 3 మీవి, అండ్ C లో 3 to 6 yours. Any doubts? Barnabas సార్ బీలో చేసేసాం కదా సార్, పారకాలి చేసేసాం కదా. అదేనండి, ఫస్ట్ మూడు నావి, 4th 5th 6th మీవి, 4th 6th మీవి. ఎక్కువ ఇచ్చేస్తున్నారు సార్. అదేదో పంపించేటట్టుగా మీరు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. Okay. Okay. So third one చదవగలుగుతారా?
మెటాటోన్ ప్రాఫిటోన్ Metatone, prophetone, apostolo, అపస్తులో meta, diatis, diatis, డియాటిస్ Jerusalem, autis. మెటా అంటే మెటా అంటే మెటా అంటే వేరేనో Meta అంటే విత్ preposition with genitive after. అంటే విత్ అండి విత్ ఓకే విత్ ఆర్ ఆఫ్టర్ with Or the after. prophets with the prophets with the prophets Apostolo, okay with the prophets we are they are being sent. okay we are we are being Sent. యు Dia. with the prophets we have been sent through the Jerusalem Through Ah. Jerusalem. to yeah of her with the prophets we have been sent through the Jerusalem of her Of her. so చూడండి 94 లో 94 Autis. Of her, yes. Page number 30. Yeah. 34 లో 94 point 94 Ah. yes sir. ఆఫ్ హర్ Yeah. Personal pronoun. ఆఫర్ అనుకున్నాను సార్ ఆఫ్ హర్ Of her. offer okay the fourth one dia tuto Dia tutu. ah Paiti. toys Toys. Logos. voice tone Tone. return క్రిటోన్ Ekenon. Ekenon. so No. dia ఫ్రమ్ Dia. అంటే త్రూ Through. through tauto అంటే టోటో అంటే టోటో రీసెంట్ గా చూసాను it's about in this demonstrative pronoun లో Tauto అంటే టోటో అంటే accusative. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ Demonstrative pronoun. the demonstrative pronoun lo neuter gender and neuter gender Neuter. seen lesson number 18 point number 98 Yeah. Tauto. Neuter. టోటో this so ఇక్కడికి వచ్చేసరికి this tempete Paite. okay I pursue with you I've been pursued లోగోయిస్ okay so dia అంటే ఏంటండి dia డియా ఫ్రమ్ త్రూ Through this. Through this you are being pursued you have been pursued the words of judges the words of the 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 judges of those the words of the judges of those ఎందుకంటే ఎకైనోస్ అంటే ఏంటండి that there is a plural those okay so the అందుకని through this you are being pursued the words of judges Through these and this. This through Okay. this through You are this being pursued. you are being pursued The words of the judges. yeah the words of the judges so అక్కడికి వచ్చేసరికి ఏంటండి the words
wherein we say about those words of the judges. Those words of the judges. Through Those these- words of the judges. Yeah. those words of the judges. Okay, Kirti brother. Now, okay, రెండే ఉన్నాయి కదా మీకు. సార్ రెండే ఉన్నాయి 5, 6. ఎస్ ఓకే అంటే మొత్తము కాదు, అది హోంవర్క్ ఇక. ఓకే సార్ థ్యాంక్ యూ Okay, the word of God is being preached by the apostles. Word of God have been preached by the apostles. The word ఏంటండి? Logos. Okay, so it's Logos, kurios. Oh, logos. Theo of God. Theos. Theos, logos. Yeah, is being preached. Is being preached. Apostolos. So preached ఏంటండి? Keruso. Caruso. ఇక్కడికి వస్తారు ఏమైపోయింది? Being third person. Third person singular. Third person singular. Keretai. Third person singular. Kerontai. Kerontai. Keretai. And by and the by. Upo. And then tone apost. Okay. Tus apostolus. Apostolos. Okay. So any doubts? No doubts? Then we'll pray. మన డౌట్స్ ఉన్నాయండి? లేనట్టే అనిపిస్తాయండి ఇప్పుడు. మీరు చెప్తా ఉంటే ఏం లేనట్టు. ఓకే. That is the fourth the Dita, Toto, Peito, Lois, Logos, Tone, Curiton, Criton, Periton, Ekein, Ekenon. Yeah. Through these words, through this you are persuaded. You are persuaded. You are persuaded by these words of the judges. Those words. Persuaded by these words of the judges. Okay. Okay, so next week, Andy, you please go through the vocabularies, all the vocabularies. Oksar vocabularies to velte and do this translation work, and along with that go through the vocabularies. Because vocabularies thorough unte, then language is easy. Language is easy with this vocabularies. Okay, inకేమైనా doubts? No doubts, then we'll close with the word of prayer. No doubts. No doubts. Okay. పురుషోత్తమయ్య గారు మీరు చేయండి. తెలుగులో సార్ గ్రీకుల్లో మంచిదండి, గ్రీక్ లో చేస్తే ఇంకా మంచిది. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ పాదాలకు వందనాలు. దాసుడు ప్రభా, దైవజనులు ప్రొఫెసర్ గారు ప్రభాన తండ్రి, రేనాడు విశ్రీ గారిని బట్టి మీకు వందనాలు. ఆ గ్రీక్ లాంగ్వేజ్ లో ప్రభాన తండ్రి, ప్రస్తుతానికి ప్రభాన తండ్రి, మేమైతే ప్రభాన తండ్రి అనేకమైనటువంటి లోతైన మర్మాలు, ఆ అక్షర జ్ఞానాన్ని మేము నేర్చుకుంటున్నాం స్వామి. ఫౌండేషన్ లో మేము ఉంటుండగా ప్రభా, మీ సహాయం అనుగ్రహించండి. మీ దాసుని ద్వారా మీరు నేర్పిస్తున్నటువంటి ప్రతి నూతన అంశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. విన్న ప్రతి మాటను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రత్యేకంగా ఈ దినము మీరు నేర్పినటువంటి పాఠాలను బట్టి మీకు వందనాలు. కూడొచ్చినటువంటి ప్రభా మీ ప్రియ బిడ్డలు ఆయా ప్రత్యేకమైన స్టూడెంట్స్ ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు. ఇన్స్టిట్యూట్ దీవించండి, ఆశీర్వదించండి. మీకు ఇష్టమైతే, మీ చిత్తమైతే మరలా వారం కలుసుకునేంత వరకు మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.